అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనలో చాలామంది మనుషులు మనల్ని వదిలేశారని, ఎవరు మనల్ని ప్రేమించట్లేదని, ఎవరు మనల్ని గుర్తించట్లేదని మనం చాలా తక్కువ అంచనా వేసుకొని మనుషులందరికీ దూరంగా బ్రతుకుతున్నాం కదా. నేను అంటాను, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, నువ్వు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, కనీసం పలకరించకపోయినా నువ్వు ఎన్నడూ దిగులు పడకు. ఎందుకో తెలుసా? వారెవ్వరూ నీ ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నవారు కాదు. వారెవ్వరూ నువ్వు బాగుపడాలని కోరుకున్నవారు కాదు. కానీ నీకోసం పరితపించే దేవుని వైపు చూసి నువ్వు భక్తిని కాపాడుకోగలిగితే నువ్వు ఎన్నడూ చూడని ఉన్నతమైన సింహాసనం మీద నా ప్రభు నిన్ను కూర్చోబెడతారు. నాకు ఇష్టమైన వాక్యాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ మాట చదవగలిగితే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇంతకీ దావీదు తన సహోదరుల ఎదుట అభిషేకాన్ని పొందుకున్నాడు. నాకు తెలిసి వారెవరి మొక్కల్లో సంతోషం ఉండదేమో. ఎందుకంటే దావీదుని వారెవరూ కూడా తన తమ్ముడిగా గుర్తించలేదు. దావీదుకి ఎవరు విలువ ఇవ్వలేదు. దావీదుని ఎవరు గౌరవించలేదు. ఒక చిన్న మందని దావీదుకి ఇచ్చి అడవిలోకి పంపించేశారు. కానీ అడవిలో ఉన్న కుటుంబ ప్రేమ తనకి దక్కకపోయినా, ఎవరు తనని గౌరవించకపోయినా, ఎవరు తనని గుర్తించకపోయినా ప్రభు వైపు చూసి భక్తి చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాడు. దేవుని దృష్టి దావీదు మీద పడ్డది. దేవుని ఆలోచన దావీదు పట్ల ఎట్లా ఉందో తెలుసా? ఈ ఆరాధన చేస్తున్నవాడు, ఈ భక్తి చేస్తున్నవాడు ఉండాల్సిన ఆ చోట కాదు, సింహాసనం మీద కూర్చోబెట్టాలని ప్రభు ఆశపడ్డారు. ఈ గుర్తింపు లేని వ్యక్తికి దేవుడు గుర్తింపు ఇవ్వాలని ఆశపడ్డారు. ఈ వెలివేయబడిన వారిని అనేక మందికి రాజుగా చేయాలని ప్రభు ఆశపడ్డారు. అందుకే నేను అంటాను కదా, ఎవరో మనల్ని తృణీకరించారని, ఎవరో మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ఎవరో మనకి విలువివ్వట్లేదని మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. కానీ వాస్తవానికి చెప్పాలంటే నువ్వు భక్తి చేసుకుంటూ ప్రభు వైపు చూడు. ఎక్కడ విలువ పెంచాలో దేవుడు అక్కడ పెంచుతాడు. ఎక్కడ నేను నిలబెట్టాలో ఆ స్థలాల్లో ప్రభువుని నిలబెడతాడు. వాస్తవానికి చెప్పాలంటే దావీదు లేకపోతే తన కుటుంబానికి గుర్తింపు లేదు. దావీదే లేకపోతే వారి అన్నలకు కూడా గుర్తింపు లేదు. అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలో వారందరూ లిఖించబడ్డం గల కారణం ఏంటి తెలుసా? దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు కాబట్టి. పైగా ఎంత ఉన్నతమైన పేరు ఏంటంటే, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రలో కూడా దావీదు పేరుని ప్రస్తావించారు. ఈరోజు నేను అంటాను, ఎక్కడో మారుమూల ప్రాంతంలో విలువ లేకుండా బ్రతుకుతున్న దావీదుని దేవుడు ఎంత ఉన్నతంగా దీవించాడో మీరు ఆలోచించండి. ఆ దావీదుని దీవించిన దేవుడే ఈరోజు నీ భక్తిని పరిశీలన చేస్తున్నాడు. ఆ దావీదుని హెచ్చించాలని కోరుకున్న దేవుడే ఈరోజు నీ యథార్థతను, నీ భక్తిని ప్రభు పరిశీలిస్తున్నాడు. సో ఎవరో ఏదో అన్నారని మీ భక్తి జీవితాన్ని మార్చుకొని మిమ్మల్ని వీళ్ళు బలహీనులుగా ఎంచుకొని ఎక్కడో ఒక మూల కూర్చోవాల్సిన అవసరం లేదు. దేవుని వైపు చూడండి. ఆయనే మీకు గుర్తింపిస్తున్నాడు. ఆయనే మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఆయనే మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. మీ బంధువులందరూ చూస్తుండగానే నా ప్రభు మిమ్మల్ని వాడుకుంటారు. మీ స్నేహితులందరూ చూస్తుండగానే వారి కళ్ళ ముందర నా ప్రభు హెచ్చిస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.